అనగనగా ఒక పల్లెటూరులో చింటూ అనే కుర్రాడు ఉండేవాడు. వాళ్ళ నాన్నకు గొర్రెలు ఉండేవి. ప్రతిరోజు చింటూ ఆ గొర్రెలను మేత కోసం కొండపైకి తీసుకెళ్లేవాడు. ఆ గొర్రెలు కొండపై పచ్చిక తింటూ అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఉండేవి. చింటూకి మాత్రం ఒకే చోట కూర్చుని చాలా బోర్గా ఉండేది. ఒకరోజు చింటూకి ఒక ఆలోచన వచ్చింది. ఇలా కూర్చుని నాకు చాలా విసుగొస్తుంది. కాసేపు గ్రామస్తులందరినీ భయపెట్టి నేను ఆనందాన్ని పొందాలి అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే గ్రామంలోకి పరుగులు పెడుతూ పులి వచ్చింది, పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు. మాటలు విన్న గ్రామస్తులందరూ ఒక్కసారిగా భయపడి అటు ఇటు పరుగులు పెట్టారు. చేతుల్లో పలగ, పార అన్నీ పట్టుకొని చింటూ వెనకే పరుగులు పెట్టారు. ఏది పులి ఎక్కడా అని చింటూని అడిగారు. దానికి చింటూ గట్టిగా నవ్వి, నేను పులి వచ్చిందని మీతో అబద్ధం చెప్పాను, మీరు నా మాటలు నమ్మి మోసపోయారు అని గట్టిగా నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత చింటూ మళ్ళీ గ్రామస్తుల్ని భయపెడదాం అనుకున్నాడు. దాంతో మళ్ళీ పరుగున వచ్చి గ్రామస్తులతో పులి వచ్చింది, పులి వచ్చింది అని చెప్పాడు. ఈసారి నిజంగానే పులి వచ్చిందేమో అనుకుని గ్రామస్తులంతా చింటూ వెనకాలే వెళ్ళారు. తీరా అక్కడ వెళ్ళాక మళ్ళీ పులి లేదు. దాంతో గ్రామస్తులకు చాలా కోపం వచ్చింది. నువ్విలా చేయడం ఇది రెండోసారి. పోనీలే కదా, నువ్వు ఏమైనా ప్రమాదంలో ఉన్నావేమో అనుకుని మేమందరం మా పనులను మానుకొని నీకోసం ఇలా వస్తున్నాం. నువ్వు మాత్రం మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నావు అని కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు నిజంగానే పులి వచ్చింది. వచ్చి రాగానే చింటూ గొర్రెపిల్లలను తినడం మొదలుపెట్టింది. వెంటనే చింటూ భయంతో అరవడం మొదలుపెట్టాడు. పులి వచ్చింది, పులి వచ్చింది, ఎవరైనా కాపాడండి అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి గ్రామస్తులెవ్వరూ చింటూ మాటలను పట్టించుకోలేదు. చింటూ ఏడుస్తూ గ్రామంలోకి వచ్చి అందరినీ బతిమాలుతూ ఉన్నాడు. ఎవరైనా వచ్చి ఆ పులి నుండి నా గొర్రెలను కాపాడండి అని. కానీ అందరూ ఈసారి నిన్ను నమ్మేదే లేదు అని చెప్పారు. చింటూ తిరిగి తన గొర్రెల దగ్గరికి వచ్చేటప్పటికి పులి చాలా గొర్రెలను చంపేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. చింటూ మిగిలిన గొర్రెలను చూసి చాలా బాధపడ్డాడు. మూర్ఖంగా తాను చేసిన తప్పు వల్లే తన గొర్రెలు చనిపోయాయని చింటూకి బాగా అర్థమయ్యింది. ఆ రోజు నుండి చింటూ ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. పిల్లలు, అబద్ధం చెప్పడం వల్ల మనం వేరే వారి నమ్మకాన్ని కోల్పోతాం. మళ్ళీ దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకండి, అది చిన్నదైనా కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.